హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘ సందేశం. ఇది నా రొటీన్ పని అండి. డైలీ ఫామ్కి రాగానే ఫస్ట్ అలా బోర్లో వాటర్ పోసి బోర్ కొట్టాలండి. లేకపోతే డైరెక్ట్ మోటార్ స్విచ్ చేస్తానండి. వాటర్ సన్నగా వస్తే మోటార్ కూడా పాడైపోతుంది అంటుంది. అందుకని డైలీ ఇది ఒక డ్యూటీ అండి నాకు. అవేమో వెంటనే రావండి, ఎందుకంటే చుట్టూ మాకున్నాయేమో సబ్మెరీన్స్ అండి. ఇదేమో నార్మల్ పంపు కదా, అది వాటర్ లోపలికి వెళ్ళిపోతాయండి చుట్టూ. అంటే మన ఏంటంటే మామూలుగా పంట పొలాలు అలా అనుకోండి, భూమిలో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనదేమో చుట్టూ ఇల్లులు ఉంటాయండి, అందరి సబ్మెరీన్సే, మనదొక్కటే మామూలు ట్యాప్ అనమాట. అందుకని డైలీ అలా ఒకసారి కొట్టుకుని వాటర్ వచ్చాక అప్పుడు మనం మొక్కలకు వాటరింగ్ చేసుకుంటామండి. అది చూసారు కదండి, అవన్నీ పిచ్చి దొండ మొక్కలండి. మామూలు దొండ మొక్కలు పెరుగుతాయో పెరగవో ఏమో నాకైతే తెలియదండి, ఎందుకంటే ఇంతవరకు నేను ఒక్క బుట్టడు కూడా హార్వెస్ట్ చేయలేదు దొండకాయలు. ఈ పచ్చి దొండకాయలు మాత్రం అసలు విపరీతంగా ఉన్నాయండి దొడ్లు. ఇంతకుముందు మీరు చూస్తుంటే, ఇంతకుముందు షాప్లో కూడా ఒక మందార మొక్క ఉందండి, మరి పెద్ద మొక్క. ఆ మొక్క మొత్తం అల్లేసిందండి పిచ్చి దొండ. అసలు ఒకసారి అయితేనే నాకు అలా పాకేస్తుంటే ఆత్రం చాలక ఒక దొండకాయని కొరికాను. అసలు ఎంత చేదునండి, విపరీతమైన చేదు. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, మీరేంటో అనుకున్నారు కదా, అవి ఉసిరి చెట్టుకి ఓడలు వచ్చినాయండి. ఇదే ఫస్ట్ టైం ఉసిరి చెట్టుకి ఓడలు అనేది. మరి మీలో ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి. ఉసిరి చెట్లకి ఓడలు వస్తాయేమో, నాకు తెలియదు. ఇదేమో ఓడబ్ల్యూడిసి అండి. మొక్కలకి వీక్లీ వన్స్ అలా ఇస్తామండి, అలా స్టోర్ చేసుకుంటాం. ఓడబ్ల్యూడిసి గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం రీసైకిల్ చేసుకుంటామేనండి. మొన్న వర్షానికి వచ్చిన గడ్డండి అలా విపరీతంగా పెరిగిపోతుందండి. ఫామ్లో ఏదన్నా వర్క్ చేసేటప్పుడు వీడియోస్ పెడదామని అనుకుంటానండి. నాకు పని చెయ్యాలన్న ధ్యాస ఉంటుంది కానండి, ఆ పని చేసేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేద్దామని ఆలోచన రాదండి ఎందుకో. అందుకని వీడియోస్ బాగా తక్కువ ఉంటాయండి. ఆ పని ఒక ముప్పా వంతు అయిపోయిన తర్వాత అయ్యో వీడియో తీస్తే బాగుండేది, మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తే బాగుండేది కదా అని అనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ చాలాసార్లు అలాగే జరుగుతుందండి. స్టాండ్ కొనిపెట్టారు మా వారు, కానీ ఆ స్టాండ్నేమో నేనైతే అస్సలు వాడట్లేదండి. నేను కూడా స్టాండ్ వాడటం అలవాటు చేసుకోవాలని. కొనేటప్పుడైతే చాలా ఆత్రంగా కొనుక్కున్నాను, కానీ అది మాత్రం వాడట్లేదు. అసలు అలా అయిపోతుందండి. కాన్సన్ట్రేషన్ పెంచాలి, వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను నేను కూడా కంటిన్యూస్గా. ఒక పిచ్చి పాలని, ఇదండి పాల సముద్రపు మొక్క అంటారంట, నాకు తెలీదు. మా తోటి గార్డెనర్ ఒక ఆవిడ చెప్పింది. ఈ పాల సముద్రపు మొక్కనంట మన పాతకాలంలో రేకులు ఇల్లులు అలా ఉండేవి కదండి, అప్పుడు అలా రేకుల మీదకి అలా పాకించుకుంటేనంటండి లోపలికి హీట్ దిగకుండా చల్లగా ఉంటుందంటండి. ఇక్కడ మనకు రేకులు ఇల్లు లేదు కానండి, ఈ మందార మొక్కలు, గన్నేరు మొక్కలు, సీతాఫలం, బత్తాయి, కమల, మన ఏ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే ఆ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటి మీదకి ఎక్కేస్తుందండి. అసలు అలా ఇలా కదా, అసలు ఆ కంట్రోల్ చేయటం అయితే మా వల్ల అయితే అవ్వట్లేదండి. అంత దారుణంగా ఉంది దాని పరిస్థితి. మనం రొటీన్గా డైలీ ఫామ్కి వస్తామండి, వాటరింగ్ చేస్తాము, హార్వెస్ట్లు చేసుకుంటాము. ఇంకా కొత్తగా ఏదన్నా పని చేసేటప్పుడు చూపిద్దామంటే మనమేమో వీడియో తీయకుండా పని చేసేసుకుంటాం. పని మొత్తం అయిపోయింది, అయ్యో వీడియో తీయలేదే అనిపిస్తుంది. సరే ఇలా కాదులే అని నేను ఫామ్నే ఊరికి ఓవర్వ్యూ అలా చూపిస్తా, ఏదో చిన్న చిన్న పనులు చూపిస్తా, ఉన్న మొక్కలు ఏ స్టేజ్లో ఎలా ఉన్నాయి అంటే ఒక వీడియో షూట్ చేస్తున్నానండి. మీరు వీడియో చూస్తూ ఉండండి, మా ఫామ్ యొక్క నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీతో ఒక చిట్టి బుల్లి కథని పంచుకుంటానన్నమాట. ఆ చిట్టి బుల్లి కథ ఏంటంటే అండి, ఇవాళ మీకు చెప్పేది, మనిషి ఈ కథ విన్నాక మనిషి ఎలాంటి వాడు అనేది మీరే కామెంట్ చేయాలి. అదేంటంటే అండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాను ఒక పెద్ద కాంప్లెక్స్ లాంటిది కట్టాడు. అసలు అక్కడ ఇది లేదు అని చెప్పడానికి లేదనమాట. అన్ని రకాలు తల నుండి కాళ్ళ వరకు
మనిషి నుండి జంతువు వరకు ప్రతి వస్తువు ఇది లేదు అని చెప్పడానికి లేదు. అలాంటి ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టాడండి. దానికి ఏం చేసింది, వాళ్ళ గురువు గారిని పిలిస్తే గురువుగారు సరే రమ్మన్నారు. సరే నా భక్తుడు పిలుస్తున్నాడు కదా అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే, గురువుగారు మీకు ఇక్కడ ఏం కావాలో అవి తీసుకోండి, ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు అని అంటాడు. సరే అయితే లేనిదంటూ ఏమీ లేదన్నావు కదా, సరే చూడని ఫస్ట్గా ఒక ఆవును పంపిస్తే ఆవు వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోయి ఎక్కడో 3rd ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ ఏముంటాయి, కూరగాయల కొట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆకుకూరలు, పళ్ళు, తనకి ఏం కావాలో అవన్నీ తినేసి ఒక 1 అవర్ కల్లా వచ్చేస్తుంది. తర్వాత ఒక కుక్కను పంపిస్తాడు. ఆ కుక్క కూడా లోపలికి అటు వెళ్ళి తిరిగి అక్కడ ఒక చోట నాన్ వెజ్ షాప్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి దానికి కావాల్సినంత నాన్ వెజ్ తినేసి వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత గురుగారు ఇలా కాదని ఒక జనరల్గా ఉండే ఒక వ్యక్తిని పంపిస్తాడు లోపలికి. వెళ్ళి నీకేం కావాలంటే అది తెచ్చుకో లోపలికి వెళ్ళి అని. గంట అయిపోతుంది, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అయిపోద్ది. ఎంతసేపు అయినా రాడు ఆ మనిషి. సరే అని లోపలికి వెళ్తారు. ఆ బిజినెస్ మ్యానును, పంతులు గారు, ఆ సిద్ధాంతి గారు, గురూజీ గారు వెళ్తారనమాట లోపలికి. వెళ్తే ఆ మనిషి ఏంటయ్యా ఎంతసేపు అయినా రావు అంటే, నేను ఏం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదండి, ఏది తీసుకున్నా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అని సమాధానం ఇస్తాడు. ఈ కథను బట్టి మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. ఇంకా నాకేమనిపించిందో నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఫామ్ చూసారండి, ఇది డార్క్ థిక్ కలర్ అండి. అన్నీ మేల్ ఫ్లవర్సే పడినాయండి, ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఏమీ పడలేదు. దీనికి వెయిట్ చేస్తున్నా కానీ ఆ కలరు, ఆ ఫ్లవర్ కలర్ చూస్తుంటే భలే టెంప్టింగ్గా ఉంటుందండి. ఐఎమ్ సో హ్యాపీ అండి. దాంతో ఇది బాగా పెరిగిందండి దట్టంగా. ఈ మొక్క పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇలా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ ఉన్నది ఒక మనకి సమ్మర్ మూలంగా నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నానండి. కానీ ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ అయినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ టెన్షన్స్ ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుందండి. మనకి ఇంతకన్నా ఇంకేం కావాలండి మనం హ్యాపీగా ఉండటానికి? ఒక ప్రశాంతమైన జీవితాన్ని అండి మనం కొంతమందికి కొన్ని కోట్లు ఉండొచ్చండి, వేల కోట్లు, కానీ వాళ్ళని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా జీవించలేరండి. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో ఉంటారు. కానీ అన్ని కోట్లు లేకపోయినా మనము ఈ మొక్కల దగ్గరకు వచ్చినప్పుడు ఆ పీస్ఫుల్నెస్ని, ప్లెజెంట్ని మనం ఫీల్ అవుతామండి. అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి, అందరికీ అర్థం కాదు. మీరు కూడా ఈ ప్లెజెంట్నెస్ని, పీస్ఫుల్నెస్ని మీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళకి మొక్కలు పెంచడం ఉన్న ఆనందాన్ని, అనుభూతిని, ఆహ్లాదాన్ని తెలియజేసి వాళ్ళు కూడా మొక్కలు పెంచేలాగా చూడండి. మనం పండించుకున్న కాయలు తింటే వచ్చే ఆనందమే వేరండి. నేనైతే ఫామ్కి వెళ్తాను కదండి, నేను అక్కడ ఏది కనిపిస్తే అక్కడ అలా కోసుకుని అలా తినేస్తానండి. అసలు అలా కోసుకుని అలా తింటే వచ్చే మాధుర్యమే వేరండి. నేను మిమ్మల్ని ఊరించడానికైతే చెప్పట్లేదు. ఇలా ఊరించి ఇలా చెప్తే కనీసం మీరైనా 4 చెట్లు పెంచలేకపోయినా కనీసం ఒక్క చెట్టునైనా పెంచుతారని నా ఆశ అండి. అంతకు మించి ఇంకేం కాదు. మీ ఇంతకుముందు పోస్ట్ ఒకటి పెట్టాను కదండి, కలువ పూల బుకే అని. అసలు అలాంటి మధురానుభూతిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఒక్కసారి మీరు ఫీల్ అవ్వండి. మీరు కూడా నేను ఇలా వీడియోస్ పెట్టినప్పుడు చూసిన వాళ్ళు కనీసం ఒక్కళ్ళైనా మారి ఒక 4 మొక్కలైనా పెంచడానికి ముందుకు వస్తారేమో అని నా ఆశని. మొక్కలు పెంచిందండి. మాకు స్థలం లేదని అనుకోద్దు, ఉన్న స్థలాన్ని బోల్ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చండి. మనకి యూట్యూబ్స్లో చాలా ఐడియాస్ వస్తున్నాయండి. చిన్న కప్లో పెంచుతున్నారు, షూస్లో పెంచుతున్నారు, రకరకాలుగా పెంచుతున్నారండి. ఓకే, బాయ్ అండి. ఈరోజు ఇంతటితో సెలవు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి.